నమస్తే అండి. ఈరోజు ఏదైతే మొన్న పాశవికంగా దాడి జరిగినటువంటి అల్లరి మూకల చేతిలో దాడి జరిగినటువంటి ప్రభుత్వం చేసినటువంటి దాడి జరిగినటువంటి జర్నలిస్ట్ శంకర్ని ఈరోజు భద్రారెడ్డి గారు ఏదైతే మాజీ మంత్రి మల్లారెడ్డి గారి తనయుడు భద్రారెడ్డి గారు పరామర్శించారు. నమస్తే అన్న, ఏంటి అసలు ఏం జరిగిందంటే ఒకసారి కనుక్కున్నారా? అదే జర్నలిస్ట్ శంకర్ గారి మీద అటాక్ జరిగిందంటే తెలియడంతో రావడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ అంటే ముక్కు ఫ్రాక్చర్ అయిందంట, ఇప్పుడు దాని సర్జరీ కూడా అయింది. సో చూస్తే అంటే చాలా బాధాకరంగా ఉంది. అంటే జర్నలిస్ట్ ఆయన సొంతంగా పని చేసుకుంటా ఉన్నాడు, కొన్ని విషయాలు వెలుగులోకి తీసుకొచ్చినట్టున్నాడు. అది వాళ్ళకి నచ్చక ఓరోక ఇవన్నీ అంటే ప్రభుత్వం తప్పిదాలను ప్రశ్నిస్తే, లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే దాష్టికాలను ఒకసారి జనానికి చూపించే ప్రయత్నం చేస్తే దాడులు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఇది ఖచ్చితంగా అంటే మన డెమోక్రసీలా ఎవ్వరు ఏదైనా ఛానల్లో పెట్టుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. అంటే ఏదైనా భాష చెడుగా ఉంటే అది మనం సరే అది చెప్పొచ్చు, కరెక్ట్ కాదు. ఆయన జరిగిన విషయాలు చెప్తున్నాడు, బయటికి తీసుకొచ్చిన కూడా వెలుగులో కొన్ని విషయాలు అది చెప్పడంలో తప్పు. అది కూడా పబ్లిక్ లో రోడ్ మీద ఇట్లా అటాక్ చేయడం అంటే ఇది చాలా బాధాకరంగా ఉంది. మీరు కూడా గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఉన్నారు, ఎప్పుడైనా ఇట్లాంటి భౌతిక దాడులు జర్నలిస్ట్ మీద చేసి 10 సంవత్సరాలు మీరు చూస్తే సెక్యూరిటీ, మన హైదరాబాద్ సిటీ అంటే సెక్యూరిటీ ఒక్క దగ్గర కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, మిట్ట మధ్యాహ్నం రోడ్ మీద పట్టుకొని కొట్టడం అంటే ఇది చాలా బాధాకరం. 3 నెలలు కాలేదు, ఒక 6 నెలలు కాలేదు, ఆయన వచ్చి 10 ఏళ్ళు కూడా సీమ గడసలే, సీమ సిట్టుకు అనలేదు. ఇట్లాంటి అంటే ఆయన చెప్పడం కూడా న్యూట్రల్ గానే చేస్తున్నాడు, ఏదో పార్టీకి వ్యతిరేకంగా కాదు, పార్టీకి అగేన్స్ట్ అని కాదు, న్యూట్రల్ గా ఆయన పని ఆయన చేస్తున్నాడు, ప్రజా సమస్యలని చెప్తా ఉన్నాడు. ఓకే, అంటే ఇది అంటే మీరు కూడా ఇప్పుడు యంగ్ పొలిటీషియన్స్ ఇప్పుడే బయటకు వస్తూ ఉన్నారు, రేపు మీరు కూడా ప్రజాక్షేత్రంలోకి రావాల్సి వస్తూ ఉంటుంది. ఇట్లాంటి ప్రజా సమస్యలని ఒకసారి మనం బయటికి చెప్తుంటే యాజ్ అ జర్నలిస్ట్గా వీళ్ళ మీద భౌతిక దాడులు చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఏ విధంగా హెచ్చరికలు చేస్తారు? సో ఖచ్చితంగా మనము ఇట్లాంటిది వచ్చినప్పుడు, అటాక్ ఏదైనా అయినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా ఉండి ఏకతాటిగా ఉండి మనము బయటికి వస్తే ఇట్లాంటివన్నీ కూడా జరిగావు. ఖచ్చితంగా మనం ఏదన్నా సపోర్ట్ ఉండాలి. మన శంకర్ గారు కానీ ఇట్లాంటి ఎవరికి ఏదైనా కూడా మనం అందరం కూడా ఇంకా పెద్ద ఎత్తున సపోర్ట్గా నిలిచి ఇంకా ఆయన పైన ఆయన చేసుకునేటట్టు మనం సహకరిస్తే అదే సక్సెస్ అయినట్టు. అదే సక్సెస్. రాకముందుకే 6 నెలలు కాకముందుకే ఈరోజు కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు, జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తే చెప్పులు తీసుకొని కొడతామంటున్నారు, లేకపోతే రైతు బంధు అడిగితే ఏది పడుతుంది అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు అన్న? చూడు, వాళ్ళు ఒకటి అధికారం ఇచ్చారు ప్రజలు, దాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సేవ ఇంకా పెరిగేటట్టు చేయాలి. కానీ ఇంకా ఉండే స్కీములు ఆపేసి అది వాళ్ళు చెప్పిన మోసపూరిత 420 స్కీములు కానీ 6 గ్యారెంటీలని అది కూడా ఏమి చేయకుండా వాళ్ళు అంటే చేయలేక ఇవన్నీ బయటపడుతున్నాయి. అంతే. రైట్. మొత్తానికి ఎట్లా ఉండబోతుందన్న రానున్న ఎంపీ ఎలక్షన్లో ఏ విధంగా అంటే దీని ఇంపాక్ట్, ఈ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ స్కీమ్స్ ఏది కూడా అమలు కావట్లేదు, ప్రజలు కాంగ్రెస్ అయితే ఫెయిల్ అయిపోతుంది, ప్రతి ఆల్రెడీ వ్యతిరేకం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు అంటే ఏదో అనుకుని వేసుకున్నాం, అది పొరపాటున అంటే లోకల్ ఎమ్మెల్యే వ్యతిరేకమో ఏదో విధంగా వేసుకున్నాం. కానీ ఇప్పుడు అందరూ కూడా రిపెండ్ అవుతున్నారు, ప్రజలందరూ కూడా రిపెండ్ అవుతారు. ఎందుకు వేసాము, మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుందని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఓకే అన్న, బెస్ట్ ఆఫ్ లక్. మీరు కూడా మల్కాజ్గిరి నుంచి కూడా బరిలోకి ఉంటారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.